శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ముద్రెడ్డిపల్లికి చెందిన టీడీపీ యువనేత మాజీ రాష్ట్ర నాయకులు పాంశెట్టి శేఖర్ వారి స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ జరగబోతున్న ఎన్నికల్లో హిందూపురం ప్రజానీకం సైకిల్ గుర్తుకు ఓటు వేసి బాలయ్య బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. హిందూపురం ఎప్పటికీ టీడీపీ కంచుకోటే అని, బద్దలు కొట్టడం ఎవరి తరం కాదని, హిందూపురం ప్రజానీకం గుండెల్లో శాశ్వతంగా ముద్ర వేసుకున్న నందమూరి కుటుంబం వారు చేసిన సేవలు, అభివృద్ధి ఇక్కడ కంచుకోటగా మిగిలిందని పేర్కొన్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారి కుటుంబంతో వారికున్న అనుబంధం మీడియాతో పంచుకున్నారు. చెప్తాను. గతంలో నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అఖండమైన మెజారిటీతోనే భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే కీర్తి ప్రతిష్టలు ఎటువంటిది అనేది ఆనాడే ఇందిరాగాంధీ హయాంలోనే తెలుగుదేశం పార్టీ ఎటువంటిది అనేది భారతదేశానికి చూపించాడు. అటువంటిది రామారావు గారు మొదటిసారి పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినప్పుడు హిందూపురం నియోజకవర్గంలో చేనేత కులస్తులకి మొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ రోజు ఇచ్చిన తర్వాత కూడా చేనేత కులస్తులకి అయితేమి, మిగతా వాళ్ళకైతే ఇల్లు స్థలాలు అయితేమి, వాళ్ళకి మగ్గాలు అయితేమి, ఇండస్ట్రియల్ అయితేమి, పాలిటెక్నిక్ కాలేజ్ అయితేమి, ఇవన్నీ కూడా రామారావు గారి హయాంలోనే హిందూపురానికి రావడం జరిగింది. మరియు సామాజిక కుల వ్యవస్థ నుంచి మనం తీసుకుంటే హిందూపురానికి ఎందుకు కంచుకోట ఉంది అంటే ఒక ఉదాహరణ. గతంలో బీసీలకి 2 సార్లు, చేనేత వాళ్ళకి 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా మైనార్టీకి ఒకసారి ఇవ్వడం జరిగింది. అలాగే మన కమ్మ సామాజిక వర్గానికి కూడా 3-4 సార్లు ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు పార్థసారథి గారు బీసీ కురుబ కులస్తులకు కూడా 2 సార్లు ఎంపీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వాల్మీకి సోదరులు కూడా మన అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సామాజీకరణ బేస్ చేసుకొని హిందూపురం ఈరోజు అన్ని కులస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉందంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మనం గతంలో చూస్తే 2000 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు నీటి ఒక బిందు కొనాలంటే కూడా 7 నుంచి 10 రూపాయలు ఉండేది. అదే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గొల్లపల్లి రిజర్వాయర్ని ఇంకా 200 కోట్లతో ఆ ప్రాజెక్టులో నుంచి ఇక్కడ పైప్ లైన్ ద్వారా మరి మంచినీటి సౌకర్యం ఇక్కడ హిందూపురానికి ఇచ్చినారంటే ప్రజలు ఇంకేం కావాలి? ఆయన బ్రహ్మరథం పట్టకుండా 3వ హ్యాట్రిక్ బాలకృష్ణ గారు అఖండమైన మెజారిటీతో గెలుస్తూ మినిస్టర్ కూడా అయ్యి ఆయన మంచి హిందూపురానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉపాధి కల్పిస్తూ ప్రజలకి మంచి కంపెనీస్ తీసుకురావడంతో పాటు ఇప్పుడు గతంలో చూస్తే మనకి ఇక్కడ హిందూపురం డిస్టిక్ కావాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి పుట్టపర్తి పుణ్యస్థలంలో భగవంతుని పుణ్యస్థలంలో ఎత్తుపోయి డిస్టిక్ చేసి అక్కడ అరాచకాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి ఇక్కడికి ఇండస్ట్రియల్ మనకి స్థాపించి అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ హిందూపురానికి డిస్టిక్ ఇవ్వలేదంటే ప్రజలు వైఎస్ఆర్కి ఎందుకు ఓటేయాలండి? హిందూపురం డిస్టిక్ లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రోడ్లు వేయలేదు. ఇక్కడ సొంత నిధులతో బాలకృష్ణ గారు కోవిడ్ టైంలో కూడా ఆయన ఆక్సిజన్లు తీసుకొచ్చి ఎంతోమంది ప్రజలకి ఆయన మంచి చేశాడు. ఆ టైంలో కూడా కోవిడ్ టైంలో కూడా ఆహారం లేదంటే అందరూ కూడా భోజన వసతులు కల్పించి అన్నా క్యాంటీన్ తీసేస్తే అన్నా క్యాంటీన్ కూడా సొంత నిధులతో ఈనాడు కూడా బాలకృష్ణ గారు అన్నా క్యాంటీన్ ద్వారా ఒక మొబైల్ వ్యాన్ పెట్టుకొని ప్రజలకు కూడా ఈరోజు కూడా భోజన వసతులు కల్పిస్తున్నారంటే ఇంకేం కావాలండి? మరి ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. మరి ఎలక్షన్ టైంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ రాజధాని అంటే ఇప్పటి వరకు పిల్లలకి తెలియదు, పెద్దోళ్ళకి తెలియదు. తర్వాత కరెంట్ ఛార్జీలు ఆ రోజు చూస్తే ఆయన పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు. ఈరోజు చూస్తే కరెంట్ ఛార్జీలు 200 వచ్చేది 1000 రూపాయలు అయింది. మరి ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెంచారు. ఆ రోజు చూస్తే ఆర్టీసీ చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తున్నాడని చెప్పారు. మరి ఏం చేసింది ఏంటండి? ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు అన్నీ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తీసేశాడు. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి ఆయన సొంత బ్రాండ్ జగన్ బ్రాండ్ అని చెప్పేసి ఆయన ఈనాడు ఓన్లీ క్యాష్ ద్వారానే ఈ బ్రాండ్ అమ్ముకుంటున్నాడంటే ఎన్ని వేల కోట్లు ఆయన ఇంటికి వెళ్తుందో, లక్షల కోట్లు మీరే ఆలోచన చేయాలి. ఇవంతా ప్రజల సొమ్ము. ఈ జగన్ బ్రాండ్ అనేది ఓన్గా తయారు చేసి ఎంతోమంది ప్రాణాలను కూడా ఈరోజు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ప్రత్యేక హోదా అడుగుతానన్నాడు మోదీ దగ్గర, ప్రత్యేక హోదా అడగలేదు. ఇసుక ధరలు విపరీతంగా పెంచేశాడు, దోచుకు తింటున్నారు.
పోలవరం ప్రాజెక్టు నేను 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. 3 మినిస్టర్లు మారారు, ఇంతవరకు కూడా పోలవరాన్ని కంప్లీట్ చేయలేదు. అంటే వీళ్ళు నిస్వార్థ ఎటువంటి పాలన ఉందో మీరే ఆలోచన చేయాలి. పోలవరం నుంచి ఎంతో మనము నీటి వసతులు మన ఆంధ్రప్రదేశ్ కావాల్సిన గొప్ప ప్రాజెక్ట్ అది కూడా వీళ్ళు చేయలేకపోయారు. మరి ఈరోజు చూస్తే గుంతలు రోడ్లు, పెట్రోల్ చూస్తే మన కర్ణాటక ప్రాంతానికి మనకి చూస్తే 12 రూపాయలు ఈరోజు పెరిగింది. మరి వీళ్ళకి ఎందుకు ఓటేయాలండి? మనము చెత్త మీద పన్ను వేయాలనుకుంటున్నాడు. వీళ్ళకి మనం ఓటేసి చెత్త మీద కూడా పన్ను మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా? మరి ఆస్తి పన్ను పెంచారు, తర్వాత ఆస్తి పన్నే కాకుండా ఖాళీ స్థలాలకు కూడా పన్ను పెంచాడు. మరి వీళ్ళకి మనం ఓటేయాలన్నా? జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డు మీద పడారు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? ఎక్కడుంది? కొత్తగా పరిశ్రమలు ఎక్కడ తెచ్చిపెట్టారు? ఆనాడు చంద్రబాబు నాయుడు చూస్తే కియో ఫ్యాక్టరీ పెట్టి ఇప్పుడు లక్షలాది మంది ఉపాధి కల్పిస్తూ మనం చూస్తే ఇదే ఒక క్యాపిటల్ సిటీగా ఉంది ఈరోజు కియో ఫ్యాక్టరీ. మనం అక్కడ చూస్తే అంత ఆనందంగా ఉంది. మరి ఇది సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అదేమైంది? ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చారు. ఆనాడు చూస్తే 2.5 సెంటు స్థలాలు చంద్రబాబు నాయుడు కట్టించారు. ఈయన 1 సెంటు 1.25 సెంటులో ఇల్లు కట్టిస్తామన్నారు. అవి కూడా పూర్తి కంప్లీట్ చేయలేకపోయారు. మరి